అండి ఎలా ఉన్నారు అందరు? మీ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో కృష్ణాష్టమి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను మీతో షేర్ చేయాలనుకుంటున్నా. సో వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కొత్తగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ నేను తప్పకుండా షేర్ చేస్తాను. సో అందరికన్నా ముందు మా చిన్ని కృష్ణునికి పంచామృతంతో అభిషేకం చేయిస్తున్నానండి. సో ఒక పళ్ళెం తీసుకొని పళ్ళెంని ఉత్తిగా పెట్టకుండా అట్లీస్ట్ ఏదో స్వస్తికైనా బొట్టు ఒక 3 బొట్లు పెట్టుకొని డెకరేట్ చేసుకొని దాని తర్వాత మీ దగ్గర ఉన్న విగ్రహం కానీ ఏదున్నా శ్రీకృష్ణుని పాలరాతి విగ్రహం ఏదున్నా కృష్ణుడిని పెట్టేసి ఫస్ట్ శుద్ధ గంగాజలంతో అభిషేకం చేయండి. గంగాజలంతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ జలంతో అభిషేకం చేసి మళ్ళీ పాలతో అభిషేకం చేయండి. పాలతో అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం చేయండి. అలానే కంటిన్యూ చేయండి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఈ 5 ప్రకారాలతో శ్రీకృష్ణునికి స్నానం చేయించండి. తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో స్నానం చేయించండి. వీడియోలో కనిపిస్తున్నట్టు. సో మీరు మీ ఇంట్లో ఏ విధంగా కృష్ణాష్టమిని సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కృష్ణునికి ఇష్టమైన ఏమేమి నైవేద్యాలు వండి పెట్టారో ప్లీజ్ నాకు కమెంట్ చేసి చెప్పండి. సో వీడియోలో మీకు కనిపిస్తుంది కదా కృష్ణునికి నేను ఈ విధంగా స్నానం చేస్తున్నాను. ప్రతి ఒక్క ద్రవ్యం, ప్రతి ఒక్క మీ దగ్గర ఫలం, రసాలున్న ఏదున్నా ప్రేమతో కృష్ణునికి అర్చన చేసుకుని యాక్చువల్గా శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత 12 గంటల పుట్టిన తర్వాత ఇవన్నీ చేయిస్తారు. బట్ నేను పూజ చేసుకొని పెట్టుకుంటున్నాను. శ్రీకృష్ణుడు 12 అయిన తర్వాత శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో ఇట్లా ఊపేసి శ్రీకృష్ణుని స్వాగతం చేస్తాను మా ఇంట్లోకి. మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత శ్రీకృష్ణునికి ఇత్ర సండలు ఏదైనా ఇత్రంతో మాలిష్ చేయండి. మీ చిన్నగా నార్మల్గా స్మూత్గా శ్రీకృష్ణునికి మాలిష్ చేయండి వీడియోలో కనిపిస్తున్నట్టు. తర్వాత శ్రీకృష్ణుని కోసం మీరు తెచ్చిన వస్త్రాలు ఏమైనా ఉంటే శ్రీకృష్ణునికి ఏం పెట్టండి. చూడండి చిన్ని కృష్ణుడు ఎంత అందంగా ఎంత క్యూట్గా ఉన్నాడు కదా, ఎంత బాగున్నాడు, ఎవరి దిష్టి తాకకుండా. మళ్ళీ నేను దేవుని కోసం చిన్న ముగ్గురైనా సేమ్ ఆయన కోసమే చేసినట్టుంది, ఎంత బాగుంది కదా. సో తర్వాత శ్రీకృష్ణుని మీ ఇంట్లో ఉయ్యాల కానీ ఏదున్నా ఒక సింహాసనం లాంటి దాని మీద శ్రీకృష్ణుని కూర్చోబెట్టండి. శ్రీకృష్ణుని కూర్చోబెట్టిన తర్వాత దీపారాధన ఏమైనా ఉన్నా దీపారాధన చేయండి. పంచోపచార లేక షోడోపచార పూజ చేసుకోండి. పూజ చేసుకున్న తర్వాత దీప నైవేద్యాలు ఏమైనా ఉన్నా శ్రీకృష్ణుని మీకోసం మీరు ఏం వండినా శ్రీకృష్ణునికి పెట్టండి ప్రేమతో. దేవుడు మన అంగుళాల బాటలు ఏం చూడరండి. మీరు నిష్టతో ఏమి ఇచ్చినా దేవుడు స్వీకరిస్తాడు. ఆ రోజంతా మీరు కృష్ణ నామస్మరణతో గడపండి. తప్పకుండా మీకు కృష్ణుని అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడ నేను వచ్చేసి కృష్ణునికి అతి ప్రియమైన వైజయంతిమాలతో శ్రీకృష్ణుని అర్చన చేసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీ దగ్గర ఏదున్నా చేసుకోండి, లేకపోతున్నా పర్వాలేదు. సో 108 వైజయంతిమాలతో నేను శ్రీకృష్ణుని అర్చన చేస్తున్నాను. నాతో ఏమైనా తప్పు అయితే ప్లీజ్ మీరు చిన్న అని క్షమించండి. నేను నా దాంట్లో ఏమైనా మార్పులు ఉన్నా ప్లీజ్ మీరు నాకు ఇలా చేంజ్ చేసుకోని చెప్తే నేను చేంజ్ చేసుకుంటాను. సో వీడియోలో కనిపిస్తున్నట్టు చూడొచ్చు మీరందరూ. తర్వాత వచ్చేసి ధూపంతో ఇల్లంతా ధూపం ఇవ్వండి. ఇల్లంతా ధూపం ఇచ్చిన తర్వాత శ్రీకృష్ణునికి నైట్ 12 అవ్వగానే మీ ఇంట్లో మంచి చప్పట్లు కొట్టుకుంటా కృష్ణుడు మీ ఇంట్లో వస్తున్నట్టు ఆవాహన పలుకుతూ ఏదైనా గంటనాదులు చేసి శ్రీకృష్ణుని ఉయ్యాలలో ఊపిన తర్వాత లాస్ట్లో శ్రీకృష్ణునికి ఆరతి చేయండి. మీ ఇష్టం, మీరు ఫోన్లో పెట్టుకుంటారంటే ఫోన్లో పెట్టుకోవచ్చు. మీకు సొంతంగా ఏమైనా పాటలు వస్తే శ్రీకృష్ణుని మంచిగా ఆరతి చేయండి నిష్ఠాపూర్వకంగా.
ఆరతి చేసిన తర్వాత ఆ దేవుణ్ణి వేడుకోండి. మీ నుంచి ఏమన్నా తప్పు కానీ ఏమన్నా నేను జల్దీలో ఏదైనా తప్పు చేస్తే శ్రీకృష్ణునికి మొక్కుకొని దేవుడా నేను ఏ తప్పు చేసినా నన్ను క్షమించు అని మొక్కోండి. అంతే అండి. తర్వాత నా వ్రతం. సో టైం వచ్చేసి 12:10, 12:20 అట్లా అవుతుంది. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైనా తినడానికి చూద్దాం. ఏం తింటానో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి పంచామృత్. ఫస్ట్ దీన్ని తాగి నా వ్రతం విత్తానన్నట్టు. దీనిలో ఒక బనానా కట్ చేసి వేసుకుంటాను. చూడండి మీరు. సో ఇదండి నా ఫైనల్గా నేను వ్రతం ఇవన్నీతో ఓపెన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి అందరికన్నా ఫస్ట్ వేడి నీళ్ళు తాగండి. వేడి నీళ్ళు తాగకుండా మీరు ఏ వ్రతమైనా వేడి నీళ్ళతో స్టార్ట్ చేయండి, లేదంటే మీ గొంతంతా పోతుంది. చల్ల నీళ్ళతో చేయండి. సో వీడియో